వెల్కమ్ టు HN9 టీవీ. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం కలుజు దగ్గర మనం ఉన్నాము. ఈ పొట్టేపాలెం కలుజు నుంచి నరసింహకొండ, ములుమూడి, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, సౌత్ మోపూరు, తాటిపర్తి, మొహమ్మదాపురం, పొదలకూరు వరకు పోయే ప్రజలందరికీ ఎంతో ఉపయోగం ఈ కలుజు. ఈరోజు ఎట్టకేలకి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పట్టు విడవని విక్రమార్కుల్లాగా సాధించారు. 5 కోట్ల రూపాయలతో ఈ కలుజు శాంక్షన్ అయింది. మన పొట్టేపాలెం కలుజు పనులు వేగవంతం అయిపించేటట్టు చూస్తున్నాడు కాబట్టి మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారికి ఒక్కసారి జై జై శ్రీధర్ అన్న, జై శ్రీధర్ అన్న, జై శ్రీధర్ అన్న, జై గిరన్న. ఈరోజు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ కలుజు విషయం మీద పట్టు విడవని విక్రమార్కుడిలాగా పోరాడి సాధించారు. సో శాంక్షన్ కూడా అయింది. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది. అసెంబ్లీలో మాట్లాడితే అంటుముట్టి విక్రమార్కుడు ఎవరు లేరు. మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు. మనకు జిల్లా తీసుకుపెట్టాడంటే బాగా చేశారు. 2014 సీఎం గారు చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు ఆయన కూడా ఒకసారి కలుజు వచ్చాడు నైట్. ఆ టైంలో కూడా వచ్చాడు అన్న. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన పోరాటంతోనే ఈరోజు అవుతుంది. దానికి మాత్రం చాలా గొప్ప ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఊరోళ్ళు చెప్పుకుంటారు. ఇది ఒకటేనే కాదు, కానీ దీని వరకే మన ఊరికి చాలా గొప్ప. దీనివల్ల ఈ కలుజు బ్రిడ్జ్ వేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు రూరల్ ఎమ్మెల్యే గారు? ఆయన చాలా బెటర్. ఆయన వర్క్లో చాలా ఫాస్ట్. అర్థమైంది. ఇక ఎమ్మెల్యే గారు నాకు బాగా తెలుసు. అయినా నేను నాది రూరల్ ఏరియానే, కరెక్టేనా? కొంచెం టైం అంతే. మనం ఓపిక బట్టి మనం వెళ్ళి కలిసి ఆయన రిక్వెస్ట్ ఇది కూడా జబర్దస్త్ ఏం కుదరదు. రూరల్ ఎమ్మెల్యే గారు పనులు ఎలా చేస్తున్నారు? సూపర్. నంబర్ 1 ఉండే ఏరియాలో ఫస్ట్ ప్రజల్లో ఉండే మనిషి ఆయన ఒక్కడే. ఊర్లన్నిటికీ ఈ దారే మూలం. బద్దేలు, బుచ్చి, కడప మొత్తానికి దేవస్థానాలకు కానీ ఈ దారే ముఖ్యం. ఈ ఎమ్మెల్యే గారు ఎంతోమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఏ మీటింగ్లో అయినా సరే పొట్టేపాలెం కలుజు ఈ కలుజు విషయం గురించి ప్రస్తావించేవాళ్ళు. ఎట్టకేలకి ఈరోజు సాధించారు. ఈ రోజు వరకు దాన్ని సాధించి మంచి పేరు తెచ్చారు. కానీ దీన్ని తొందరగా వీలైన కాడికి పూర్తి చేసే కార్యక్రమం పెట్టుకుంటే మంచిది. కలుజు కోసం ఎమ్మెల్యే గారు ఎంతో పోరాడి సాధించారు. ఎలా అనిపిస్తుంది? ఇది వచ్చేసి కలుజు ఇంచుమించు దగ్గర 20 సంవత్సరాల పోరాటం. ఇది ఎవరెవరు ఎమ్మెల్యేలుగా చేశారు, మంత్రులుగా చేశారు, వెళ్ళిపోయారు. కానీ శ్రీధర్ అన్న అధికారంలో ఉండి ప్రతిపక్ష నేతగా దీని గురించి వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించినందువల్ల కానీ పని ఏం జరగల. కానీ ఈసారి మన కూటమి ప్రభుత్వం రావటం, దాంట్లో అది పనిగా మన పొట్టేపాలెం ఈ ఊరు అంత దూరం తీసుకొని పోయి పెట్టాడంటే దానికి గొప్పే. ఆయన పని రాక్షసుడు అని పేరు కూడా ఒకటి ఉంది. ఈ మార్గం గుండా వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి, జొన్నవాడ, ఇటు వచ్చి ఏఎస్పేట, ఉదయగిరి, కడప దాకా ఇంచుమించు వెహికల్స్ అన్నీ ఇటే పోతుంటాయి. చాలామంది కూడా పడిపోతూ ఉంటే మన గిరన్న గారు, శ్రీధర్ అన్న గారు మన హిందూపూర్ అచ్యుత్ శంకరెడ్డి చేత ఆ కలుజు దాని మీద మట్టి వేయించి బైకుల వరకు అటు పోయేటట్టు. ఇప్పుడు కూడా బైకులు బాగా కొంచెం మించి అటు ఇటు అయినా అది వాళ్ళ పుణ్యమే. అన్న ఆ రోజు దగ్గరుండి అది పనిగా వేసి ఆ రోడ్డు వేసారు ఆ రోజు. దీనివల్ల చాలా ఇదమ్మా. ఇదివరకు ఎవరైనా చెప్పారా చేస్తామని చెప్పి? ఏం లేదమ్మా, అన్న చొరవతోనే ఇది, మన శ్రీధర్ అన్న చొరవతోనే జరిగింది ఇది. దీని ఏదో క్యాజువల్ కలుజు అనుకున్నారు. కానీ చాలామంది పడి ప్రాణాలు కూడా కోల్పోయినారు. బైకులు వెళ్ళిపోయి ఊర్లో వాళ్ళు వచ్చేసి పట్టుకోవడం, లాగటం, ఇంచుమించు అంటే అదంతా తిరిగిపోవాలంటే చాలా లాంగు. ఇటు అంటే కోతవేడు దూరం, ఇవన్నీ దగ్గర ఉంటాయి అన్నమాట. చాలామంది జనజీవనం. ఇప్పుడు ఇటు వచ్చి దగ్గర ములుముడి పోవాలని అది తిరిగి రావాలా, అటు రావాలా, అది పనిగా వేసుకొని తీసుకొచ్చారన్నమాట. ఆటోలు పాపం వెళ్తున్నారు కదా, దాంట్లో పడి నాకు జాయింట్ ఇరిగిపోయింది ఒక అతనికి. పాపం అందరు దిగి నడుచుకుంటూ పోయారు. అట్లా ఏంటంటే చిన్న విషయాలు ఇవి, అది కనపడదు, వాటర్లో కనపడదు. కాబట్టి ఏంటంటే దాన్ని కొంచెం బూడిస్తే బాగుంటుందని. ఆల్రెడీ రూరల్ ఎమ్మెల్యే గారు ఈ శాంక్షన్ చేస్తారు, వర్క్ బాగా చేస్తారు ఆయన. అట్లాగానే మాకు ఈరోజు రూరల్ ఎమ్మెల్యే గారు, ఒక కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈరోజు మాకు చౌరు తీసుకొని ఒక
కలుజు కాలం దీని మీద పోరాడి వ్యక్తి మా రూరల్ ఎమ్మెల్యే గారు హార్టిక్ ఎమ్మెల్యే గారు రూరల్ ప్రజలందరూ ఆయనకి గట్టిగా రుణపడి ఉంటామని, అట్లాగని మా గిరిధర్ రెడ్డి గారు ఈ కలుజు శాంక్షన్ చేసి చంద్రబాబు నాయుడు కాడ మా అసెంబ్లీలో ఇదే మాట 10 మాటలు మా కలుజు పొట్టేపాలెం కలుజు పొట్టేపాలెం కలుజు పొట్టేపాలెం కలుజుని పోరాడిన వ్యక్తి మా రూరల్ ఎమ్మెల్యే గారు. ఆయనకి ఈరోజు రూరల్ మొత్తం మీద మేము రుణపడి ఉంటామని చెప్పి ఆ కలుజు వంతుని వేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బండ్లు రాకట్లు పోగట్లు పోతా వస్తూ ఉన్నాయి. ఈ రోజు వరకు ఇబ్బంది లేదు. దీనివల్ల మాకేంటంటే నారా చంద్రబాబు నాయుడు 5 కోట్ల రూపాయలు కలుజు శాంక్షన్ చేసిన దానివల్ల ఈరోజు మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా రూరల్ ఎమ్మెల్యే గారు ఆయనకి 100 సార్లు ఈరోజు మేము రూరల్ అందరి మీద ఈరోజు పోరాడిన వ్యక్తి ఆయనకి 100 పాదాభి వందనాలు చేసుకుంటూ మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాము. అట్లా మా గిరిధర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం మేడం. పొట్టేపాలెం కలుజు శాంక్షన్ అవ్వడం ఏమనిపిస్తుంది? జొన్నవాడ పోయే దారిలో అంటే కలుజలం బాగాలేదండి. కాకపోతే ఏంటంటే నైట్ పూట ఒక్కోసారి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంతకుముందు కూడా కుటుంబంలో కూడా పోయేటప్పుడు కూడా పడిపోవడం కానీ రావడం కానీ ఇలా జరుగుతుండేది. కావాల్సిన మాకు బ్రిడ్జి కావాలని మేము కోరుకుంటున్నాము. ఇదండి, ఎంతో మంది రాజులు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పిన వాళ్ళే కానీ చేసిన వాళ్ళే లేరు అని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. అంతేకాదు పొట్టేపాలెం కలుజు శాంక్షన్ అయినందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.